హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. ఈరోజు క్లాస్ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ హాఫ్ హ్యాండ్స్కి పోట్లీ బటన్స్ కుట్టుకోవాలి అంటే సింగిల్ పాదం అవసరం లేకుండా డబుల్ పాదంతోనే చాలా సులువుగా ఏ విధంగా కుట్టుకోవాలో నేను టిప్స్ అయితే ఈ వీడియోలో ఇస్తున్నాను. అయితే ఇక్కడ హ్యాండ్ పీస్ ఓపెన్ చేసుకొని సెంటర్ నుంచి ఒక 1 ఇంచుకి 1 ఇంచుకి ఒక్కొక్క మార్క్ అయితే చేసుకుంటున్నాను. టోటల్గా సెంటర్ పాయింట్ నుండి ఇటొక 5 అటొక 5 మొత్తం 10. ఆ విధంగా 10 దగ్గరలో వచ్చేసి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అలా చేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్కి కూడా నేనైతే ఆ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒక 1 ఇంచు లేదంటే 1.25 ఇంచు అయినా పర్లేదు. అంటే దగ్గరగా ఉంటే మీకు బాగుంటుందంటే కొంచెం దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. హాఫ్ ఇంచు కూడా పెట్టుకోవచ్చు. 3/4 ఇంచుకైనా పెట్టుకోవచ్చు. మీకు దగ్గరగా ఉంటే బాగుంటుందా, దూరంగా ఉంటే బాగుంటుందా అనే ఐడియా కోసం అయితే నేను ఈ విధంగా పెట్టి చూస్తున్నాను. ఈ మాత్రం దూరంలో పెట్టుకుంటే మనకు చూడడానికి అందంగా కనిపిస్తున్నాయి కాబట్టి నేను అదే విధంగా అయితే పెట్టేస్తున్నాను. అలా పెట్టాక అటువైపు ఇటువైపు ఖర్చు పాయింట్ అయితే మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు పక్కనే మనకి పోట్లీ బటన్స్ రాకుండా 1.25 ఇంచు దూరంలో పెడుతున్నాను. అలా పెట్టాక చూడండి, నేను లైనింగ్ చివరి భాగంలో పాదం పెట్టాను. పోట్లీ బటన్ పెట్టి మనం ఈ చేత్తో లెఫ్ట్ హ్యాండ్తో పోట్లీ బటన్ పట్టుకొని ఆ చివర మనకి కుట్టుపడేటట్టు కానీ కుట్టాము అంటే అటు ఇటు జరగకుండా మనకి ఈజీగా అయితే కుట్టు వచ్చేస్తుంది. పోట్లీ బటన్ పక్కనే కుట్టేటప్పుడు ఏమంటే కొంచెం అటుగా ఇటుగా గజిబిజిగా ఉంటుంది. ఎందుకంటే రౌండ్ షేప్లో మనకి బటన్ అనేది ఉంటుంది కదా, ఆ రౌండ్ షేప్లో పాదం నిలవాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఆ రౌండ్ షేప్ని చేతితో పట్టుకొని ఆ చివరి భాగంలో ముందైతే మనం కుట్టేసేయాలి. అలా వేసేటప్పుడు మనకు చాలా ఈజీగా నార్మల్ స్టిచ్ ఎలా వస్తుందో అదే విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు చివరిలో అయితే వేసాం కదా, ఇప్పుడు బటన్ పక్కనే మనం వేయాలన్నమాట. కొంచెం కూడా దూరం లేకుండా మనము పోట్లీ బటన్ రెడీ చేసుకునేటప్పుడు దారంతో చుడతాం చూడండి, అక్కడే వచ్చేటట్టు కుట్టు మనం చూసుకోవాలి. అలా దానిపైన కుట్టు వచ్చేటట్టు మనము ఇటు అటు చేతితో పట్టుకొని మధ్యలో పాదంతో మనము ఈ విధంగా కొంచెం కొంచెం ఎత్తుకుని అలా పాదం జరుపుకొని మనమైతే కుట్టేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా డబుల్ పాదంతోనే మనకైతే స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. సింగిల్ పాదం అయితే అస్సలు అవసరం లేదు. సరేనా? ఈ విధంగా మనమైతే స్టిచ్ చేసుకున్నాం కదా 2 కుట్లు. ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి మనమైతే సీదాలో పెట్టుకోవాలి. దానిపైన ఈ క్లాత్ వచ్చేసి ఉల్టాలో పెట్టాను, అంటే బోర్లించినట్టు పెట్టాను. అలా పెట్టాక ఇప్పుడు వచ్చేసి పోట్లీ బటన్ పక్కనే ఒక కుట్టు అయితే వేసుకున్నాం కదా, ఆ కుట్టు అయితే మనకి పై భాగానికి కనిపిస్తుంది. కాబట్టి ఆ కుట్టు మీదే కుట్టు వచ్చేటట్టు చూసుకోండి. అలా మనం సింపుల్గా ఈ స్టిచ్ అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే పోట్లీ బటన్కి కింద పైన 2 స్టిచ్చెస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఇలా ఒకసారి చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత పోట్లీ బటన్ పక్కనే మనకి స్టిచ్ వచ్చిందా లేదంటే కొంచెం దూరం వచ్చిందా అని చూసుకోండి. ఒకవేళ దూరంగా మీకు వచ్చింది అంటే మళ్ళీ లైనింగ్ ఇలా తిరిగేసి దగ్గరగా కుట్టు, అంటే ఒక్కొక్కసారి రాకపోవచ్చు కదా, కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్ పోట్లీ బటన్ పక్కనే అలా వచ్చిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పక్కకు తీసి ఒక కుట్టు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా పెట్టేసి కిందకి లైనింగ్ పెట్టి దీనిపైనే చివరి భాగంలో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనకి ఇంకా మధ్యలో ఇలా పైకి క్లాత్ లేసినట్టు ఉంటుంది కాబట్టి ఇంకొక పాదం ఖర్చు వదిలేసి ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. నేను దగ్గరగా కూడా చూపిస్తాను. 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా మనము వేసేయాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈ విధంగా మనము కొద్దిగా ఐరన్ చేస్తే చాలా నీట్గా అయితే ఉంటుంది. దీని చుట్టూ కూడా ఒక కుట్టేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మనము కట్ చేసుకుంటే సరిపోతుంది. 2 హ్యాండ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చెప్పండి. చాలా ఈజీ మెథడ్లో డబుల్ పాదంతోనే సింగిల్ పాదం అవసరం లేకుండా మనమైతే కుట్టుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.